హలో ఫ్రెండ్స్, కొన్ని మ్యారీగోల్డ్ ఫ్లవర్స్ లెమన్ ఎల్లో. ఈరోజు కొన్ని మ్యారీగోల్డ్ ఫ్లవర్స్ విప్పినాయి. చాలా పెద్ద ఫ్లవర్స్ వచ్చినాయి. ఇక్కడ కొన్ని పెద్ద ఫ్లవర్స్ విప్పినాయి. ఈరోజు కొన్ని ఫ్లవర్స్ అయితే కోసేసాను, చాలా పెద్దవి వచ్చినాయి. ఇక్కడ బరువుకి వాలిపోతున్నాయి. చాలా పెద్ద ఫ్లవర్ వచ్చింది, వెయిట్కి వాలిపోయింది ఫ్లవరు. కొన్ని కోసేసాను బరువు ఉన్నవి. చాలా వచ్చినాయి మొగ్గలు. వర్షం పడినాక చాలా బాగా వచ్చింది ప్లాంట్. కాస్మోస్ ఫ్లవర్స్. వర్షం బాగా పడింది, ఫ్లవర్స్ అన్నీ ఒక పక్కకి వాలిపోయినాయి. కలర్ అయితే చాలా బాగున్నాయి. గాలి కూడా బాగా వచ్చింది, అందుకే మొక్కలన్నీ కొన్ని డల్ అయిపోయినాయి, వాలిపోయినాయి. రోజ్ ఫ్లవర్ పింక్, వాటర్ ఉన్నాయి ఇంకా వర్షంకి. వైట్, కొన్ని రోజెస్ వచ్చినాయి ఈరోజు. బిళ్ళగన్నేరు ఫ్లవర్స్, కొన్ని కలర్స్. టూ కలర్స్తో చాలా బాగుంటాయి ఈ ఫ్లవర్స్. ఇక్కడ కూడా టూ కలర్స్తో ఉన్నాయి, రెడ్ వైట్. వర్షానికి చాలా ఫ్లవర్స్ రాలిపోయినాయి. డార్క్ పింక్, వైట్. ఇక్కడ కావాలి కొంచెం బాగున్నాయి, వర్షానికి అన్నీ కింద పడిపోయినాయి. ఇక్కడ కొన్ని ఫ్లవర్స్ వచ్చినాయి, ప్లాంట్ అంతా వాలిపోయింది. కొన్ని మందారం ఫ్లవర్స్ విప్పినాయి. ఇక్కడ కొన్ని ఎల్లో మందారం, కొన్ని రెడ్ మందారం ఫ్లవర్స్ కూడా విప్పినాయి, కోసేసాను ఈరోజు. రెడ్ మందారం కలర్ అయితే చాలా బాగుంది. పింక్ మందారం, ఎర్లింగ్ మార్నింగ్ తీసాను, ఇంకా విప్పలేదు. ఇక్కడ రెడ్ మందారం, చుక్కమల్లి ఫ్లవర్స్. ఈ ఫ్లవర్స్ కూడా వర్షానికి చాలా రాలిపోయినాయి. వైట్ బిళ్ళగన్నేరు, పింక్ కలర్, ఇక్కడ కొన్ని కాస్మోస్ ఫ్లవర్స్ ప్లాంట్స్, మ్యారీగోల్డ్ ఫ్లవర్స్ ప్లాంట్స్. ఇవి పైన ఇలా చిగురులు తీసేస్తాను నేను, కొంచెం హైట్ రాగానే సైడ్కి ఎక్కువ బ్రాంచెస్ వచ్చి చాలా బుషీగా వచ్చేస్తాయి, ఫ్లవర్స్ కూడా ఎక్కువ వస్తాయి. ఇలా తీసినవి చిగుర్లు పెట్టేసినా మళ్ళీ వచ్చేస్తాయి ఈజీగా. ఇలా వర్షం పడినప్పుడు అయితేనే బాగా వస్తాయి. ఇందులో దొండ మొక్క పెట్టాను, చాలా లాంగ్ వెళ్ళిపోతుంది, బాగా వస్తుంది. ఇక్కడ కొన్ని బీరగింజలు పెట్టాను, చిన్న చిన్న మొక్కలు వచ్చేసినాయి. దొండ మొక్కని ఇలా అల్లేస్తున్నాను.